దయచేసి ముందుకెళ్ళండి ప్లీజ్. చేపై కట్టండి. ఏం తమ్ముడు చూసా జెండాలు పెంచండి. ఇమ్మీడియట్ పెంచాలి, తొందరగా పెంచేయాలి. బంగారు తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు నా మాట వింటారు. అందరూ కూడా జన సైనికులు కూడా శిక్షణకు మారు పేరు సమాజమే దేవాలయం అన్న నినాదంతో మహానటుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులతో మన నవయుగ ప్రదాత భావితరాల భవిష్యత్తు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నటువంటి నన్ను మే తెలంగాణ నారాయణ నన్ను ఎంపీటీసీ సాధించి ఎంపీగా లోక్సభ స్థానానికి పంపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా సొంత కాన్స్టిట్యూషన్ అయినటువంటి కోడమూరు నియోజకవర్గం నుంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ కోడమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం
విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజే గెలుపు ఖాయమన్నట్టుగా ఉంది ఈ రోజు. అంతేగాక జయశ్రీ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరి సమక్షంలో కోడమూరులో విజయబాబు రావడానికి ఇదే సంకేతం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ వాస్తవంగా కోడమూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు దాపురించి ఉన్నాయి సార్ వాస్తవంగా. ఎందుకంటే కర్నూలు పట్టణానికి అతి సమీపంలో ఉన్నా కూడా ఈ కోడమూరు టౌన్ నాగరికతగా వెనుకబడి ఉంది. ఎందుకంటే గుండ్రాల ప్రాజెక్టు తుంగభద్ర నదీ తీరం అంతా మా కర్నూలు రైతుల గుండెలు కూడా పారిపోతా ఉన్నది. కానీ ఏ ఒక్క రైతు కూడా ఎకరా కూడా సాగునీరు నోచుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ గుండ్రాల ప్రాజెక్టు తమరు వచ్చిన సీఎం అయిన తక్షణమే 20 టీఎంసీలో కెపాసిటీ కలిగినటువంటి గుండ్రాల ప్రాజెక్టును తక్షణం మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కర్నూలు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. అంతేగాక కర్నూలు పట్టణ ప్రజలంతా వాస్తవంగా 6 లక్షల జనాభా కలిగి ఉండి త్రాగునీటి కటకటాలు పాలైపోతున్నారు సార్. ఈరోజు 3 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి తాగడానికి. ఎందుకంటే సుంకేశ్వర డ్యాము ఒక టీఎంసీ కెపాసిటీ మాత్రమే కలిగి ఉన్నది సార్ ఈ సంవత్సరం. కాబట్టి త్రాగునీటి సమస్య విడతాండం చేస్తూ ఉన్నది కర్నూలు పట్టణంలో. కాబట్టి తమరు వచ్చిన తక్షణమే కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సమాముఖంగా మిమ్మల్ని ఆశిస్తున్నాను సార్. అంతేకాక సోదరులారా, నేను చెప్పేదేమంటే ముఖ్యంగా 2 విషయాలు. లోక్సభ స్థానానికి పంచలింగాల నాగరాజును ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పొంగుల దస్తగిరి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ, అదేగాక మా సమస్యలను కూడా ఏమైనా తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కోడమూరు వాస్తవిక సమస్యలను ప్రత్యేక చర్యతో తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్కారం. రాదు, కొంచెం క్రమశిక్షణ ఉండాలి. మీటింగ్ ఇన్న తర్వాత మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఉపయోగించాలి తప్ప మీటింగ్ అడ్డపడకూడదు. వెనకాల వాళ్ళు చెప్తున్నారు జెండాలు తెచ్చమని, తెచ్చి చుట్టు పెట్టుకోండి, ఒక సైడ్ వెళ్ళిపోండి. వినాలి, 10 మంది వల్ల ఇక్కడ వచ్చిన 1000 మంది ఇబ్బంది పడ. ఇప్పుడు మీకు విశ్వాసం ఉంది, ఈ రోజు పెట్టినటువంటి అభ్యర్థికి ఎటువంటి అల్లగాలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ తీసుకొని మీరు కోడుమూరుకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. గతంలో మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఆ రోజు మన మద్దతుతో ఆ రోజు 53,000తో గెలిచినటువంటి అభ్యర్థిని ఈ రోజు 55,000 మెజార్టీ తీసేదానిగా మీరు సిద్ధంగా ఉండి మనం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మీరు కోడుమూరు మండలం అయితే మేము బెల్లగల్లు, గూడూరు, కర్నూలు మండలంలో కోడుమూరు మండలంలో నామినేషన్ కంటే ముందే పోతే ప్రతి గ్రామం నుండి వేలాదిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు దాటి ఆ రోజు మాకు మద్దతు ప్రకటించారంటే కోడుమూరు మండలంలో ప్రజారంగంలో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి రాలేదు. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా కాకపోయినా మీరు ఇంత ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ ముందు నిలబడ్డాను. ఇది మీ మాట నేను మనకి చేస్తా ఉన్నా. తప్పకుండా కోడుమూరు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిపించే మీరు ఓటర్లు, నేను కాదు, మా శక్తి కాదు. తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉంది. గతంలో 25 లేదు అనేది కాదు, అక్కడ ఎప్పుడు తెలుగుదేశం వచ్చేది. దొంగ కన్నా ముద్ర వేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కడే చేసుకుంటే భార్యలు ఏం చేస్తాను భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి, నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాళ్ళు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నారు. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరు ఉండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 2,000 పెన్షన్ ఇస్తే ఈ నియోజకవర్గానికి 3,700 వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పునరుద్ధరించాలా. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా ఆకృత్యాలు, అఘాయిత్యాలు
అర్ధనగ్నంగా ఊరేగించి వెనక్కి చేతులు కట్టేసి సాక్షాత్తు పోలీసులే చిత్రవద చేశారు. ఆ బాధతో ఆయన భరించలేక చనిపోయారు. డాక్టర్ అచ్చెన్న గారు ఆయనని అత్యంత దారుణంగా మర్డర్ చేసి చంపేశారు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసేది మనకి ఎంతో పెద్ద పీట వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన యొక్క భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. సార్, ఈ కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది సార్. ఈ కోడుమూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరుకి చాలా ఎక్కువ ప్రధాన సమస్య. అలాగే వలసలు కూడా ఎక్కువనే ఉంటాయి సార్. మీరు త్వరలో మాకు కాబోయే సీఎం సార్, మీరు మా కోడుమూరు కాన్స్టిట్యూన్సీకి గాజుల ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటింటికి కుళాయి ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ గూడూరు పట్టణంలో కూడా వలసలు ఎక్కువనే ఉన్నాయి సార్. అలాగే 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారే చేపట్టగలరు సార్. మీరు తీయాలంటే ఒక పరిశ్రమని మా కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయండి సార్. ఈ వలసలని రూపుమాపవచ్చు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనకి చాలా అభివృద్ధి ప్రదాత అయినటువంటి వీణ మన భవిష్యత్తు, మన తలరాతను మార్చగల శక్తి మన సార్ గారికే ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్య అభివృద్ధి ప్రాజెక్టులని మన హయాంలో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి నిధులుకోకుండా ఆపేసి చాలా కార్యకర్తలకు, జనసేన నాయకులకు నన్ను తెలంగాణ నారాయణ నన్ను ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీగా లోక్సభ స్థానానికి పంపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా సొంత కాన్స్టిట్యూషన్ అయినటువంటి కోడుమూరు నియోజకవర్గం నుంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజే గెలుపు ఖాయమన్నట్టుగా ఉంది. ఈరోజు అంతేగాక జయశ్రీ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరి సమక్షంలో కోడుమూరులో విజయబాబు రావడానికి ఇదే సంకేతం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ వాస్తవంగా కోడుమూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు దాపురించి ఉన్నాయి సార్. వాస్తవంగా ఎందుకంటే కర్నూలు పట్టణానికి అతి సమీపంలో ఉన్నా కూడా ఈ కోడుమూరు టౌన్ నాగరికతగా వెనుకబడి ఉంది. ఎందుకంటే గుండ్రాల ప్రాజెక్టు తుంగభద్ర నదీ తీరం అంతా మా కర్నూలు రైతుల గుండెలు కూడా పారిపోతా ఉన్నది. కానీ ఏ ఒక్క రైతు కూడా ఒక ఎకరా కూడా సాగునీరు నోచుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ గుండ్రాల ప్రాజెక్టు తమరు వచ్చిన సీఎం అయిన తక్షణమే 20 టీఎంసీలో కెపాసిటీ కలిగినటువంటి గుండ్రాల ప్రాజెక్టును తక్షణం మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కర్నూలు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. అంతేగాక కర్నూలు పట్టణ ప్రజలంతా వాస్తవంగా 6 లక్షల జనాభా కలిగి ఉండి త్రాగునీటి కటకటాలు పాలైపోతున్నారు సార్. ఈరోజు 3 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి తాగడానికి. ఎందుకంటే సుంకేశ్వర డ్యాము ఒక టీఎంసీ కెపాసిటీ మాత్రమే కలిగి ఉన్నది సార్ ఈ సంవత్సరం. కాబట్టి త్రాగునీటి సమస్య విడతాండం చేస్తూ ఉన్నది కర్నూలు పట్టణంలో. కాబట్టి తమ వచ్చిన తక్షణమే కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సమాముఖంగా మిమ్మల్ని ఆశిస్తున్నాం సార్. అంతేకాక సోదరులారా, నేను చెప్పేదామంటే ముఖ్యంగా 2 విషయాలు. చరిత్ర దీనికి ఇప్పుడు మీకు ఒక విశ్వాసం ఉంది. ఈ రోజు పెట్టినటువంటి అభ్యర్థికి ఎటువంటి అల్లంగాలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ తీసుకొని మీరు కోడుమూరుకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. గతంలో మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఆ రోజు మన మద్దతుతో ఆ రోజు 53,000తో గెలిచినటువంటి అభ్యర్థిని ఈ రోజు 55,000 మెజార్టీ తీసేటట్టుగా మీరు సిద్ధంగా ఉండి మనం చంద్రబాబు నాయుడు ఎందుకంటే మీరు కోడుమూరు మండలం అయితే బెల్లగల్లు, గూడూరు, కర్నూలు మండలంలో కోడుమూరు మండలంలో నామినేషన్ కంటే ముందే పోతే ప్రతి గ్రామం నుండి వేలాదిగా
జగన్మోహన్ రెడ్డి మీటింగ్ దాటి ఆ రోజు మాకు మద్దతు ప్రకటించారంటే కోడుమూరు మండలంలో ప్రజారంగంలో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి రాలేదు. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా కాకపోయినా మీరు ఇంత ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ ముందు నిలబడ్డాను. ఇది మీ మాట నేను ఆయనకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా కోడుమూరు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిపించే మీరు ఓటర్లు, నేను కాదు, మా శక్తి కాదు. తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉంది. గతంలో 25 లేదు అనేది కాదు, అక్కడ ఎప్పుడు తెలుగుదేశం వచ్చేది. దొంగ కింద ముద్ర వేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కడే చేసుకుంటే భార్యను ఏం చేస్తాను భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాళ్ళు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నారు. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరున్నారని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.